ఫ్రెండ్స్ నమస్తే, నేను డాక్టర్ జయరామ్ రెడ్డి, హోమియో డి అడిక్షన్ స్పెషలిస్ట్. సో నిన్న ఉదయం ఒక పేషెంట్ మా క్లినిక్ వచ్చాడండి. అతను మెదక్ జిల్లా నుంచి వచ్చాడు. సో పేషెంట్ ఉదయం వచ్చినప్పుడు ఏంటంటే, ఇతనికి యాక్చువల్లీ 20 ఇయర్స్ నుంచి ఆల్కహాల్ అలవాటే ఉంది. దాదాపు ఒక 3 సంవత్సరాల నుంచి కంటిన్యూగా 24 అవర్స్ డ్రింకింగ్లో తాగుతున్నాడు. కంప్లీట్ తాగకపోతే చాలా విత్డ్రావల్ సిమ్టమ్స్ వస్తాయి. మెంటల్ కన్ఫ్యూజన్ కానీ, షేకింగ్ అనిపించడం ఇలా ఉంటుంది. అయితే ఇలా ఉన్నప్పుడు ఏంటంటే, వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అతన్ని ఆల్కహాల్ తాగకుండా తీసుకొని వచ్చారు. ఆల్కహాల్ తాగకుండా తీసుకొస్తే ప్రాబ్లమ్స్ ఇలా ఉంటుంది అని తెలియదు. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు తాగకుండా తీసుకురావాలి అనే కాన్సెప్ట్తో వాళ్ళు తీసుకొచ్చారు. వాళ్ళ తప్పు. కాస్త ఆల్కహాల్ రెగ్యులర్గా తాగే వాళ్ళైతే ఉదయం పూట ఒక పెగ్గు 2 పెగ్గులు ఇచ్చి ఆల్కహాల్ తీసుకురావచ్చు. అలా తాగకుండా తీసుకురావాల్సిన అవసరం లేదు. అయితే ఈ పేషెంట్ మా క్లినిక్ వచ్చిన తర్వాత వచ్చి కొంచెం పేషెంట్లు వెయిట్ చేసి చూసే వరకు కొంత అప్పటికే మెంటల్ కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయాడు. తాను ఎక్కడున్నాడో కూడా గుర్తించలేని పరిస్థితికి వచ్చాడు. ఆ తర్వాత ఏం చేస్తాడంటే మెంటల్ కన్ఫ్యూజన్, అలూజినేషన్స్ అంటే లేనిపోయి ఊహించుకోవడం, భ్రమలు, ఇలా గోడను పట్టుకొని ఇలా పాకుతూ బల్లిలాగా గోడను పట్టుకొని పాకుతూ ఉండడం, ఇలా గోడ దగ్గర జరుగుతూ ఉండడం, ఏదో పడిపోయిన దాన్ని ఇలా తీసుకోవడానికి ప్రయత్నం చేయడం, ఇలా మెంటల్ కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయాడు. సో ఆ పరిస్థితి చూసి నేను ఏం చేశాను అంటే, ఇమీడియట్గా పేషెంట్ వాళ్ళు ఎవరు వచ్చారో వాళ్ళకు మా దగ్గర ఆల్కహాల్ ఉంటుంది. ఇమీడియట్గా మేము ఆల్కహాల్ ఒక 90 ml ఆల్కహాల్ ఫస్ట్ ఇచ్చాను. 90 ml ఆల్కహాల్ ఇవ్వగానే కొద్దిసేపటికి ఒక 15 నిమిషాలకు కాస్త రికగ్నైజ్ చేయగలిగాడు. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఉండి ఒక 1 అవర్లో ఒక 60 ml ఆల్కహాల్ ఇచ్చాను. సో ఇచ్చినప్పుడు పేషెంట్ మన కాన్షియస్లోకి వచ్చాడు. చెప్పేది అర్థమవుతుంది, చాలా సహకరించగలిగాడు కూడా. సో అప్పుడు ఆ పేషెంట్ కౌన్సిలింగ్ చేసి మేము ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇదే అండి. ఎందుకంటే ఆల్కహాల్ అడిక్షను 20 సంవత్సరాలు ఉండేది. ఒకేసారి సడన్లో మానాలని ప్రయత్నం చేయొద్దు. దాన్ని గ్రాడ్యువల్గా దాని డిపెండెన్సీని కంట్రోల్ చేస్తూ మనం ఆల్కహాల్ను ఫిజికల్ డిపెండెన్సీ, సైకలాజికల్ డిపెండెన్సీ కంట్రోల్ చేస్తూ, డీటాక్సిఫై చేస్తూ, విత్డ్రావల్ సిమ్టమ్స్ కంట్రోల్ చేస్తూ, క్రేవింగ్ కంట్రోల్ చేస్తూ, దాన్ని స్లోగా ట్యాంపర్ ఆఫ్ మెథడ్లో ఆల్కహాల్ను తగ్గించుకుంటూ బయటికి రావాల్సింది. అది టెక్నికల్ ట్రీట్మెంట్. ఆ విధంగా చేయాలి. సో కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ ఇలా ఇమ్మీడియట్గా బంద్ చేయాలనుకోవడం రాంగ్. సో ఆల్కహాల్ తాగే వాళ్ళు కాస్త టైం ఇచ్చి వాళ్ళని గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ మనం ట్రీట్మెంట్ చేయగలిగితే చక్కగా మానిపించవచ్చు. సో ఇదండి మా క్లినిక్. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ బావార్చి హోటల్ దగ్గర క్లినిక్ ఉంది. 9885536313 అన్న ఫోన్ నంబర్లో అపాయింట్మెంట్ తీసుకొని మీరు కన్సల్ట్ కావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.